హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను వచ్చేసి బెండకాయ పచ్చడి అయితే చేపించుకున్నానండి మా అత్తయ్య చేత. ఎలా చేశానో చూడండి. అత్తయ్య అయితే నూరారు, నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను. మార్కెట్లో పండు మిరపకాయలు ఉంటే అవి తెచ్చుకొని చక్కగా వేయించుకున్నానండి. ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇంకా పండుమిర్చి ఉంటే అవి తెచ్చుకొని బెండకాయ అయితే పచ్చడి అయితే చేయించుకున్నాను. చూడండి, ముందుగా ధనియాలు, పండుమిర్చి వేయించుకొని చక్కగా పక్కకు తీసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేయించుకున్నాను. తర్వాత అత్తయ్య వచ్చేసి చూడండి నూరుతుంది. ఫస్ట్ ధనియాలు పండు మిరపకాయలు వేసి నూరింది. తర్వాత కొంచెం చింతపండు అయితే వేసాము. ఇక్కడ గుంటూరు మిర్చి కదండి, చాలా స్పైసీగా ఉంది. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసాను. తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మిక్సీలో కన్నా రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకా ఇది వచ్చేసి పండు మిరపకాయ కదండి, నీరు ఉంటుంది కాబట్టి ఇంకా రుచిగా ఉంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఎలా ఉండిద్దో చూడండి. తర్వాత చక్కగా నీట్గా అత్తయ్య అయితే చేశారు. తర్వాత ఉప్పు చూడటానికి నాకైతే ఇచ్చారు, చూశాను. ఉప్పు అయితే సరిపోయింది. తర్వాత చిన్నులపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా నూరుకోవాలి. పచ్చడి అంతా చక్కగా చేసేసారండి. చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని లాస్ట్లో కొంచెం రోట్లో అన్నం వేసుకొని అయితే ముద్దలు అయితే పెట్టింది అత్తయ్య. చూడండి ఎంత బాగుండిద్దో ఇలా తింటుంటే. చాలా ప్రేమగా ఉంటుంది కదండి. మా అమ్మ వాళ్ళు అప్పట్లో పెట్టేవాళ్ళు, అలాగే తినేవాళ్ళం. ఇప్పుడు అలా గుర్తొచ్చేసింది అత్తయ్య అలా పెడుతుంటే. చూడండి, చక్కగా ముద్దలు కల్పిస్తుంటే వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.